నకిలీ మద్యం తయారు చేసి అనేక జిల్లాల్లో చేస్తూ ఉన్నారు. మీడియాలోనే చూడడం జరిగింది, ఏలూరు జిల్లాలో చూడడం జరిగింది, అనకాపల్లిలో చూడడం జరిగింది, విజయవాడలో భారీగా నకిలీ మద్యం డంపులు స్వాధీనం చేసుకోవడం చూసాము. అదేవిధంగా నా నియోజకవర్గంలో మా తంబలపల్లి అసెంబ్లీ పరిధిలో ఒక చిన్న తరహా ఫ్యాక్టరీనే పెట్టడం, తెలుగుదేశం నాయకులు ఒక ఫ్యాక్టరీనే చిన్న ఫ్యాక్టరీ పెట్టి అందులో నకిలీ మద్యం తయారు చేస్తూ దొరకడం అందరూ కూడా చూశారు. దాదాపు గత కొన్ని రోజులుగా తెలుగుదేశం నాయకులకి అసలు దాని గురించి ఏం మాట్లాడాలనే కూడా అర్థం కాని పరిస్థితి అందరు కూడా చూస్తున్నాము. జవాబు చెప్పేది పోయి మళ్ళీ కూడా ఎవరైతే తెలుగుదేశంలో పోటీ చేశారో, ఎవరైతే తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాడో ఆయనే ఈరోజు పట్టుబడ్డం జరిగింది, జయచంద్రారెడ్డి అని చెప్పి. ఇమీడియట్గా వాళ్ళ తప్పులన్నీ కూడా ఎదుటి వాళ్ళపై నెపమేసే విధంగా ఈరోజు నేను అఫీషియల్ తెలుగుదేశం ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ఈ పెద్దిరెడ్డి కోర్టు వైసీపీ నుంచి వచ్చాడు ఈ జయచంద్రారెడ్డి అని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతానని, ఎంత నిస్సిగ్గుగా ఈరోజు ఇంత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఇవన్నీ కూడా ఎదుటోళ్ళ పైన నెపమేయడం ఈ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంత నిస్సిగ్గుగా చేసిన తప్పును ఒప్పుకోకుండా ఈరోజు ఎదుటోళ్ళ పైన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం వైఎస్ఆర్ పార్టీలో ఒకప్పుడు ఉండి ఈరోజు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేస్తేనే కోర్టు అంటే, ఇప్పటి వరకు క్యాబినెట్లో దాదాపు 3 వైసీపీ నుంచి పోయిన వాళ్ళకే ఈరోజు క్యాబినెట్లో 3-4 ఉన్నారు. ఒక పార్సాద్ గారు కానీ, అదేవిధంగా రాంప్రసాద్ కానీ, అదేవిధంగా సుభాష్ కానీ, వీళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా సన్నిహితంగా ఉన్న వాళ్ళే. అదేవిధంగా మా ఎంపీలు లావు కృష్ణదేవరాయలు కానీ, లేకపోతే విపిఆర్ గారు కానీ, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు కానీ, అదేవిధంగా బాలశౌరి గారు కానీ, అందరూ కూడా సన్నిహితంగానే ఉన్న వాళ్ళందరూ కూడా మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా కోవట్లా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని లేనిపోని ఏదో ఒక ట్వీట్ పెట్టి లేకపోతే డైవర్షన్ టాక్టిక్స్ మీరు ఎప్పుడూ చేసే విధంగా ఏదో ఒకటి ఎదుటోళ్ళ పైన నెపం వేసే విధంగా చేయడం భావ్యం కాదు. వీటన్నిటిని కూడా వెలికి తీయాలి. మరీ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ నకిలీ మద్యం జరుగుతూ ఉందో ఇవన్నీ కూడా సిబిఐకి ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతాను. ఎవరి కోర్టు ఎవరు ఏమని కూడా ఈరోజు ఇవన్నీ కూడా దర్యాప్తు కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి సిబిఐకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతాను. అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఇప్పుడు వెలుగు చూసిన ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికే మీడియాలో